అక్కడ పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నెక్ కుట్టే విధానం చూద్దాం. చాలా మందికి నార్మల్ బ్లౌజ్ కు ప్లెయిన్ 2x2 బ్లౌజ్ కి అయితే నెక్ కుట్టే పద్ధతి తెలియదు. ఫస్ట్ మనం క్రాస్ లో కట్ చేసుకొని ఇవన్నీ అటాచ్మెంట్ అయితే చేసుకోవాలి. ఓకే, కొంచెం ఫోల్డ్ చేసి కాజా పట్టి నుంచి స్టార్ట్ చేయాలి. ఖర్చు కరెక్ట్ వదులుకోవాలి. పాదం అంతా కరెక్ట్ ఖర్చు వదులుకోవాలి. ఖర్చు వదులుకుపోవడం వల్లనే నెక్కు పికులుకపోతుంది అంటాం చూడు, అలా ఊడిపోతుంది. లాగుతున్నావు నువ్వు, లాగద్దు అస్సలు. లాగడం వల్ల ముందు నెక్కు సాగిపోతుంది చూడు. నువ్వు బ్లౌజ్ నెక్కు లాగుతున్నావు. బ్లౌజుని ఇలా పెట్టేసుకోవాలి అంతే, నువ్వు టచ్ చేయకుండా. పైనదే వెనకకెందుకు చుట్టున్నావు? జరుగుతలేదా మిషన్? జరుగుతుంది నీకు. ఎందుకు గుంజోవడం నెక్కు లాగిపోతుంది. అంతే, వదిలే. లోపలికి పోయేటట్టే చూడాలి, నువ్వు లాగద్దు. లాగడం వల్ల మనకు నెక్ అనేది సాగిపోతుంది కదా. ఇదే నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ చేసే తప్పులు ఇవే ఉంటాయి. ఇలా చెయ్యొద్దు. ఎందుకంటే ఆ కిందిది అనుకో, షోల్డర్ ఫీట్ అక్క పెట్టింది ఎటుందో అది సెట్ చేసుకో. ఎటు సైడ్ అని ఒక సైడ్ పెట్టుకో. అటు సైడ్ పెట్టుకుంటే అటు సైడ్ పెట్టేసుకొని అట్లా లాగకు, అస్సలు లాగకు. చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అటు పెట్టిన పీసులు ఉన్నాయి కూడా, అది అటొకటి ఇటొకటి చేసి. మన ఛానల్లో నార్మల్గా వీడియో క్లాసులు వచ్చేస్తున్నాయి, ట్రైనింగ్ క్లాసులు. క్రాస్ పట్టి, లూప్స్ పట్టి, కాజా పట్టి వరకు అయింది. ఈరోజు నెక్ వేసే విధానం చూడండి. నువ్వు రౌండ్ బ్లౌజ్ నెటు తిప్పకు. బ్లౌజ్ని నువ్వు ఓన్లీ దాన్నే పట్టుకో, క్లాత్ని. అక్కడ సైడ్ కూడా వేసేసి అంతే. ఇవి ప్రతి అటాచ్మెంట్ దగ్గర రెండు ఓపెన్ చేసి కుట్టేసి, లావు రాదన్నట్టు దానివల్ల. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ అనేది మిడిల్లో ఉంచేసి ఇది రౌండ్ అప్ చేయాలి. ఇక్కడ నుంచి మనం రెండో రౌండ్ ఇలా స్టిచ్ చేయాలన్నట్టు. అది కరెక్ట్, ఎంత కరెక్ట్ స్టిచ్ చేస్తే మనకు నెక్ ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుంది. అలాగా కుట్టు ఏడ పడాలి? ఈ క్లాత్, కుట్టే క్లాత్ మీద పడాలి, బ్లౌజ్ పీస్ మీద పడద్దు అసలు. టర్న్ చేసేటప్పుడు టర్న్ చేసేటప్పుడు చూద్దాం. ఇంకా కొంచెం లావ్ వస్తుంది నెక్, క్లాత్ పాలిస్టర్ అట్లా. అది కిందికి వెళ్ళి పెట్టాలి, చేతులు మీదికి వెళ్ళి పెడుతున్నాం, అట్లా పెట్టాలి. అలా కరెక్ట్ తీసుకుంటుంది ఆ క్లాత్. అదే అంటుంది దానికే. ఇంకా కొంచెం క్లాత్ అట్లా లోపలికి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాత్ అయితే విన్నారు కదా. ఇది ఇక్కడ ఇలా క్లాత్ మనము నెక్ పీస్ వేయడం ఎలాగో చూసిండ్రు కదా. రబ్ చేయడం చూద్దాము. చాలా మందికి రబ్ ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటారు కదా, వీళ్ళకి రఫ్ అంటే ఏంటి అని అడుగుతుంది. నార్మల్ గా ఒక పాత క్లాత్ తీసుకొని దానిపైన అంతే మన కాళ్ళతో తొక్కడమే. మాకు వేళ్ళు పెట్టి, వేళ్ళు మన కత్తెరలాగా పెట్టి క్లాత్ అటు ఇటు వేళ్ళు జరపాలి, పాదం చేతి పైన అట్లా. అంటే మన కుట్టు అనేది 2 సార్లు. ఈ కుట్టుకు ఆప్షన్ లేదు, పెద్ద మిషన్లకు ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు చేసి కత్తెరలాగా వేళ్ళు పెట్టు, వేళ్ళు కత్తెరలాగా పెట్టు, ఇట్లా పెట్టు, వేళ్ళు పెట్టి వేళ్ళు పెట్టి క్లాత్ను ఆ వేళ్ళతోటి ముందుకు జరుపుకో. తొక్కేటప్పుడు ముందుకు జరుపుకో, ఇంకా జరుపుకో. అంతే అంతే, వెనక్కి ముందుకి అంతే. పెట్టు, వెనక్కి పోయినప్పుడు ఆడ వెనక పెట్టేసి పాదం పెట్టేసి అంతే, వచ్చేస్తుంది ఇక చాలు. ఇక
అట్లా ముందుకు వచ్చేయాలి. చూడండి రబ్ చేయడం ఎంత ఈజీ. పాదంలో కిందికి గంతగానో మీదికి లేవట్టద్దు, కొంచెం మీదికి లేవట్టాలి. మళ్ళీ నీకు ఎడ్జ్ పడాలి, నువ్వు మిడిల్లో పడగొట్టిన కొనాకు పడాలి. లాస్ట్ కొనాకు నువ్వు చేతులు మన పక్కల కొట్లు చేతులు వేసేటప్పుడు ఏడరకు పడాలి, చివరికి ఈ చివరినే జరపాలి. నువ్వు చివరి స్టార్ట్ చెయ్యి. ఇలా మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ నువ్వు నీకు రఫ్ ఈడ పడ్డది, ఈడ పడాలి. నువ్వు ఈడ పడంది, నువ్వెందుకు ఇంకా ఆడ కుట్టే పడంది. ఓకే ఫ్రెండ్స్, నెక్ బాగా వేసింది కదా, మీరు కూడా ఇలాగే వేయండి. చూడండి బాగా. ఇక్కడ ఈమె బుట్ట చేతులు కుడుతుంది. బుట్ట చూయించు, చేతులు కుట్టింది, ఇంతకు ముందు కుట్టింది చూయించు. అదిగోండి బుట్ట చేతులు. బ్లౌజ్ వీడియో ఏమీ పెడతలేము, నార్మల్గా అయిపోయింది. చూడండి ఈమె ఫ్రాక్ కుడుతుంది. ఫ్రాక్ రెడీ అయిపోయిందా 3 డేస్కి. ఆమె బ్లౌజ్ కట్టింగ్ పెడుతుంది. కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఒకళ్ళు కట్టింగ్, ఒకళ్ళు స్టిచ్చింగ్, ఒకళ్ళు ఒక రకంగా కుట్టేస్తూనే ఉన్నారు. చూసిండ్రా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఎవరెవరు ఏం కొడుతురో చూసిండ్రు కదా. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రైనింగ్ క్లాసెస్ ఫాలో అవ్వండి, నేర్చుకోవచ్చు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి లింక్ పంపించండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరి